హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి చాలా గలీజ్‌గా తింటున్నా అనమాట. లైక్ చాక్లెట్స్ అని, స్వీట్స్ అని చాలా అంటే చాలా వరస్ట్‌గా తింటున్నా. ఇంకా ఫుల్ పింపుల్స్ అయిపోయినాయి అనమాట నాకు. ఇంకా ఇట్లయితే అవ్వదు అని చెప్పేసి ఇంగా హెల్తీగా తినాలి అని చెప్పేసి ఇంగ ఇవాల్టి నుంచి స్టార్ట్ చేస్తున్నా అనమాట. అట్‌లీస్ట్ ఒక్క పూట అన్నా హెల్తీగా తిందాము. ఇంకా మిగతాయి అయితే నేను మోస్ట్‌లీ ట్రై చేస్తా అనైతే అనుకుంటున్నా. సో, ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే రాగి సూప్ అయితే చేసుకుందాము అనుకున్నా. ఇది చేయడం కూడా చాలా సింపులే. కొంచెం హాట్ వాటర్‌లోకి మనకు గావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఏసుకోవచ్చు. నాకైతే క్యారట్స్, స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ అయితే ఇష్టము. సో, ఈ 3 అయితే ఏసిన. ఇంకా అవి మంచిగా కుక్ అయిన తర్వాత ఒక 70% కుక్ అవ్వాలన్నమాట వాటర్‌లోనే. ఇంకా దాని తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్‌కైతే ఒక 3 స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను దాన్ని కొంచెం వాటర్‌లోకి మిక్స్ చేసుకొని ఏసుకున్నా. లేకపోతే పౌడర్ డైరెక్ట్‌గా మనం హాట్ వాటర్‌లోకేస్తే అది ఉండలయిపోతదనమాట. మంచిగా అది కలవదు. అందుకే ఫస్ట్ దాన్ని హాట్ వాటర్‌లో అంటే నార్మల్ వాటర్‌లోకి కలుపుకున్న తర్వాతనే హాట్ వాటర్‌లోకి ఏసేసుకోవాలి. అండ్ హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ అట్లా కొంచెం మరిగించుకోవాలి. అండ్ ఫుల్ కలుపుతూ ఉండాలనమాట. లేకపోతే కింద అంటుకోబోతది. సో, అంతే సింపుల్ రాగి సూప్ వచ్చేసి. అండ్ లాస్ట్‌కి కొంచెం ఉప్పేసుకోవాలి తగినంత. అండ్ అది చేసిన తర్వాత అయితే నేను ఇవాళ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చిన. ఆ లోపు సూప్ గూడా కొంచెం చల్లగా అయిపోతది అని చెప్పేసి బాగా వేడి మీద గూడా తాగితే నాకంత నచ్చదు. వార్మ్‌గా ఉండాలనమాట అంతే. సో, ఇక్కడ సూప్‌లోకి కొన్ని పంకిన్ సీడ్స్, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ 1 బనానా అనమాట. దిస్ ఈస్ మై బ్రేక్‌ఫాస్ట్ ఫర్ టుడే. ఇట్లాంటి ప్లేట్సే నేను ఎవ్రీ డే తింటుండే ఈ యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ చేయకముందు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంక నాలో ఉన్న క్రియేటివిటీ అంతా ఇట్లా బయటికొచ్చి కొత్త కొత్త రెసిపీస్ చేస్తూ అవి తినడము చాలా వరకైతే ఈ చాక్లెట్స్, స్వీట్స్ తోటే నిండిపోతుందనమాట. లిటరల్‌గా నాకు స్వీట్స్ ఎంత ఇష్టమంటే నాకు ఎవ్రీ మీల్ తర్వాత ఒక స్వీట్ ఉండాలి. అట్లాంటిది ఇప్పుడు స్వీట్స్ అంటేనే తినాలంటేనే అదో రకంగా అనిపిస్తుంది. అంత విరక్తి పుట్టిందనమాట చేసి చేసి. ఇంకా అంత బ్రేక్‌ఫాస్ట్ అయితే ఒకటేసారి తినలేను. ఇంకా అది పెట్టుకుంటా వర్క్ చేసుకుంటా తింటా ఉంటా అనమాట. ఈజీగా ఒక 1 అవర్, 1 ½ అవర్ అట్లా అయిపోతూ ఉంటది. మెల్లి మెల్లిగా తింటూ ఉంటా. అండ్ ఇంకొకటొచ్చేసి నా రూమ్ నుంచి బయట చూస్తే ఎంత బ్యూటిఫుల్‌గా సీనరీ కనిపిస్తూ ఉంటదో. అసలు ఈ ఇంటికొచ్చిన తర్వాత అయితే లిటరల్‌గా 10 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్ అట్లా స్టేర్ చేస్తూనే ఉంటుండే అనమాట బయట. అంత అడిక్టివ్ ఉంటుండే బయట వ్యూ అదంతా. కానీ ఇప్పుడు ఇంక కొంచెం అలవాటయిపోయింది. ఈవెన్ దో ఇప్పుడు కూడా బయట చూస్తూ ఉంటే అయితే అట్లనే చూస్తూ ఉంటా అనమాట. అండ్ ఇంగా లంచ్ టైమ్ అయితే అయిపోయిందనమాట. బ్రేక్‌ఫాస్ట్ అంతా హెల్తీగా తిని మళ్ళా ఇక్కడ పచ్చడి పెట్టుకున్నా చూడండి. కానీ ఆ పచ్చడి పెట్టిన రోజు దాన్ని నెక్స్ట్ డే తిన్నానేమో. దాని తర్వాత మళ్ళెప్పుడు తినలేదు. సో, ఐ వాస్ క్రేవింగ్ అనమాట పచ్చడన్నం కోసము అని. ఇవాళ పెట్టేసుకున్నా. అండ్ కొంచెం పెరుగుతోటి కూడా తినేసిన. అండ్ ఇవాళ నాకు ఏదో ఒక డెజర్ట్ తినబుద్దయితుంది అని చెప్పేసి లాస్ట్ టైమ్ చేసిన కోకోనట్ డెజర్ట్ ఏదైతే ఉందో దాంట్లో టెండర్ కోకోనట్‌ని ఇట్లా గ్రైండ్ చేసినా అనమాట దాంట్లో యూజ్ చేయడానికి. అదైతే కొంచెం మిగిలిపోయింది. అది తింటున్నా. అసలు నిజంగా చెప్తున్నా గదా! ఈ ఐస్ క్రీమ్ గూడా దీన్ని మించి ఉండదు అన్నట్టు అనిపిస్తది. నాకంత నచ్చిందనమాట. అండ్ ఇంకా వాకింగ్ ఎళ్ళినా అనమాట దాని తర్వాత ఈవినింగ్. అయితే ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఎంత వెరైటీగున్నాయో ఆ కాయలైతే. కొంచెం దాన్ని ప్రెస్ చేయంగానే పట్ పట్ అంటున్నాయి. లోపల మొత్తం గాలి ఉన్నది. చాలా చాలా క్యూట్‌గా అనిపించింది. అండ్ దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తున్నా అనమాట లోపల ఏముంది అని చెప్పేసి. కానీ లోపలంతా ఎంప్టీ ఉండి ఒక చిన్న కాయలాగా ఉండే ఇప్పుడే అనమాట. వాకింగ్ వస్తుంటే అంటే ఇక్కడ జనరల్‌గా చాలామంది చెట్లు పెట్టుకుంటారనమాట. పువ్వుల చెట్లు అట్లా. ఇవాళ 2 ఫ్లవర్స్ చూసినా ఎంత బాగున్నాయో తెలుసా! ఒకటేమో మందారం టైప్ ఉన్నది. కాకపోతే ఇట్లా ముద్ద మందారంలో యెల్లో కలర్ వచ్చినట్టు ఎంత క్యూట్ ఉందో అసలైతే ఆ ఫ్లవర్ అయితే. ఇంకొకటొచ్చేసి నాకు తెలిసి ఇది బంతిపువ్వు వెరైటీలో కావచ్చు అది. ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో. నాకైతే ఫుల్ ఇష్టం పువ్వులంటే. అసలు ఐ రియల్లీ విష్ అసలు నాకిట్లా ఫుల్ పెద్ద పూతోట ఉండాలి. అన్ని పువ్వులు ఉండాలి అందులో అని చెప్పేసి అంత ఇష్టము. నాకు చిన్నప్పటి నుంచి కూడా పువ్వులంటే ఫుల్ ఇష్టం. జస్ట్ దట్ ఇప్పుడు నేను మిగతా వాటి మీద పడి అది పట్టించుకోవట్లేదు కానీ ఇప్పటికీ కూడా స్టిల్ ఎక్కడన్నా పువ్వు చూసినా ఏం చేసినా కానీ నాకు ఐస్ దాని మీద పోతా ఉంటాయి అనమాట. అబ్బా ఎంత బాగుంది అని చెప్పేసి. కానీ నేనైతే తెంపడం మానేసిన. ఇంతకుముందు అయితే అట్లా చూస్తే అయితే పక్కా తెంపేసుకొని వస్తుండే అనమాట. దాన్ని ఏం చెయ్యకపోతుండే, జస్ట్ ఇంట్లో పెట్టుకుంటుండే. కానీ ఇప్పుడు నాకు అవి మంచిగా తెంపేసుకొని మంచిగా రూమ్లోనో లేకపోతే అట్లా ఎక్కడన్నా నేను ఉండే దగ్గర పెట్టుకోవడం చాలా ఇష్టము.
ఇంకా వాకింగ్ చేసుకొనైతే ఇంటికొచ్చేసిన. అయితే ఇవాళ జనరల్‌గా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే ఏమి కర్రీ చేయలేదనమాట. నిన్న కర్రీయే ఉంది అని చెప్పేసి. సో, ఇంగ నైట్‌కైతే కర్రీ అయితే లేదు. సో, ఇట్లా కర్రీ లేని రోజైతే సేవియర్ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. లాట్స్ ఆఫ్ ఆనియన్స్ ఏసేసి ఎగ్ బుర్జీ అట్లా చేస్తా. మై ఫేవరెట్. నాకు చికెన్ ఎంతైతే ఇష్టమో ఎగ్ కర్రీ అంత ఇష్టమనమాట. అసలు ఒకప్పుడైతే ఎగ్ లేకుండా అయితే అసలు ఒక రోజు ఒక మీల్ అయితే తినకపోతుండే. అంత ఇష్టం ఉంటుండే. కానీ ఇప్పుడు పెద్దగా దాని మీద మనసు పోతలేదనమాట. కానీ టిల్ టుడే నాకు ఎగ్ కర్రీ అన్నా, ఎగ్ అన్నా ఎంత ఇష్టమంటే ఎవ్రీ డే తింటా. అట్లా ఇష్టమనమాట. జస్ట్ లైక్ చికెన్ ఎంత ఇష్టమో ఈ ఎగ్ కర్రీ గూడా ఇష్టము. ఇదే గాదు ఎగ్ తోటి చాలా రెసిపీస్ గూడా నేను జేస్తా. కానీ నిజంగా చాలా ఉన్నాయి. ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ ఆ రెసిపీస్ అన్నీ. కానీ ఇక్కడైతే నార్మల్ సింపుల్ ఎగ్ కర్రీ అనమాట. తాలింపు వేసిన తర్వాత ఆనియన్స్ మంచిగా యేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఇంకా ఉప్పు, ఇంకా కారం వేసేసుకోవాలి. అంతే సింపుల్. అండ్ దాని తర్వాత ఎగ్స్ ఏసేసుకోవాలి. ఎవరికైనా ఎగ్ ఇట్లా మొత్తము స్మాష్ అయ్యేలాగుంటే వెంటనే కలిపేసుకోవచ్చు. కాకపోతే నాకిట్లా ఎగ్ ఉండడం ఇష్టమనమాట. అందుకే వెంటనే కలపలేదు. అది కొంచెం కుక్ అయితున్నప్పుడు కలుపుతూ ఉండాలి. అసలు నా ఒక్కదాని కోసం జేసుకుంటే అయితే నేనెట్లా అంటే ఎగ్‌ని కొంచెం గూడా కదపా అనమాట. జస్ట్ లైక్ ఆమ్లెట్ లాగా ఉంటది. అట్లా చేస్తా. బట్ మా డ్యాడీ అట్లా తినడు అని జెప్పేసి ఇంగ ఇక్కడైతే కొంచెమన్నా దాన్ని స్మాష్ చేస్తున్నా. అసలు ఆఫ్టర్ సో లాంగ్ నాకు ఈజీగా తెలిసి 4 మంత్స్ పైనే అయిపోతుందేమో ఎగ్ కర్రీ తిన్నాక అసలు ఊరికే ఆ వెజిటబుల్స్ అవే అయితున్నాయి. అసలు నాకెంత ఇష్టమో ఎగ్ కర్రీ. నేను ఇవాళ అనుకున్నా అనమాట. అసలు ఎట్లైనా సరే రోజు ఒక బాయిల్డ్ ఎగ్ అన్నా తిందాం ఇప్పటి నుంచి అని చెప్పేసి. ఇంకా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. చూసినారా అసలు రైస్ ఎంతుందో ఎగ్ కర్రీ కూడా అంతే ఉంది. నాకంత ఇష్టం అనమాట. ఫుల్ కర్రీ కలుపుకొని తింటే మంచిగుంటది. ఇంకా మంచి మంచి ఎగ్ రెసిపీస్ అయితే ముందు నేనైతే చూపిస్తూ ఉంటా. ఓకే. మరి డిన్నర్ చేసిన తర్వాత కొంచెం వర్క్ ఉంటే అది చేసేసుకొని బుజ్జున్నా. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!